హలో నమస్తే. దేశంలో మావోయిజాన్ని లేకుండా చేస్తాం, మావోయిస్టులని లేకుండా చేస్తాం. ఇటువంటి ప్రకటనలు భారతదేశ హోంశాఖ మంత్రులుగా ఉన్నవాళ్ళు, పోలీస్ అధికారులు చాలా సందర్భాల్లో చేయడం చూసాం. గతంలో మీకందరికీ గుర్తుంటే ఉమ్మడి రాష్ట్రంలో స్వరంజిత్ సేన్ డీజీపీగా ఉన్న సమయంలో రాష్ట్రంలో మావోయిస్టులే లేరు అంటూ, మావోయిస్టులని లేకుండా చేశామంటూ ఆయన ప్రకటనలు చేయడం కూడా చూసాం. మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి జేబు నుంచి ఒక దువ్వెన తీసి తల దువ్వుకుంటూ మావోయిస్టులను ఏరేసామన్నట్టు ప్రకటనలు కూడా చూసాం. కానీ ఆ తర్వాత కూడా మావోయిస్టులు కంటిన్యూ అవుతూ వచ్చారు. మావోయిజం కంటిన్యూ అవుతూ వచ్చింది. సో, భారత హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్ది నెలల క్రితం ఆయన ఒక ప్రకటన చేశారు. 2026 మార్చి 31 తర్వాత భారతదేశంలో మావోయిస్టులు ఉండరు అనే ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనని నిజం చేయడం కోసం ఆపరేషన్ ఖగార్ పేరుతో చాలా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూంబింగులు నిర్వహించాయి. అనేక మందిని హతమార్చాయి. హతమార్చాయి అనే పదం ఇక్కడ వాడటం తప్పు కాదేమో. కొన్ని వందల మంది మావోయిస్టులు ఈ 2026 నుంచి ఇప్పటి వరకు ఈ 3, 4 నెలల్లోనే కొన్ని వందల మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. కొన్ని వందల మంది మావోయిస్టులు చనిపోయారు కూడా. సో, అనేక మంది మావోయిస్టులు మరణం తర్వాత మావోయిస్టులని ఇక లేకుండా చేశామంటూ ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తూ రావడం కూడా చూసాం. అనేక మంది కీలకమైన మావోయిస్టు నేతలు లొంగిపోవడమో, అరెస్ట్ కావడమో జరగటం కూడా చూసాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులే మావోయిస్టు పార్టీకి కీలకమైన నేతలుగా ఉన్నారు. మొత్తం దేశంలో మావోయిస్టు పార్టీని లీడ్ చేస్తున్న వాళ్ళలో 80% మందికి పైగా నాయకులు తెలంగాణ ప్రాంతం నుంచే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇటీవల లొంగిపోవడం లేదా అరెస్ట్ కావడం చూసాం. ఇంకా ఒకరిద్దరు నాయకులకు సంబంధించి వాళ్ళు ఉన్నారా? లేదా? ఎక్కడున్నారు? ఏంటి? ఇలాంటి ఆచూకీ కూడా లేకపోవడం కూడా వింటున్నాం. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం పార్లమెంటు వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మావోయిస్టుల మావోయిస్టులు ఇక లేరు. మావోయిస్టులను లేకుండా చేశామనే ప్రకటన ఆయన చేశారు. నేను ఈ వీడియో చేస్తున్న కొద్ది నిమిషాల ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఒక సమాచారాన్ని అందించింది. దేశంలో మావోయిజం ఇక అంతమైంది అని. మార్చి 31 తర్వాత మావోయిస్టులు ఉండరు అని అమిత్ షా చెప్పారు. మావోయిస్టులు అంతమయ్యారని కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఒక సమాచారాన్ని ఇచ్చింది. కానీ నిన్న జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఇలాంటి వార్త కూడా చూసాం. ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. నలుగురు భద్రతా సిబ్బంది గాయాల పాలయ్యారు. వాళ్ళ ప్రాణాల్ని కాపాడడం కోసం ప్రత్యేక హెలికాప్టర్‌లో రాంచీకి తరలించారు లాంటి వార్త కూడా ఈరోజు పత్రికల్లో చూసాం. మార్చి 31కే మావోయిస్టులని అంతం చేశాం, మావోయిజాన్ని లేకుండా చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి భారత పార్లమెంట్ ముందు ప్రకటన చేసిన తర్వాత కూడా జార్ఖండ్ లాంటి ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు గాయపడ్డారు. ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఇటువంటి వార్తలొస్తుంటే హోంమంత్రి చేసిన ప్రకటన తప్పు కదా! భారత పార్లమెంట్ సాక్షిగా హోంమంత్రి చేసిన ప్రకటన అబద్ధం కదా! దేశంలో మావోయిస్టులనే లేకుండా చేస్తాం 31 మార్చి తర్వాత 2026 అని కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటన నిజం కాదు కదా! మావోయిస్టులని లేకుండా చేయటంలో ఆయన ఫెయిల్ అయ్యారు అని అర్థం చేసుకోవాలి కదా! అమిత్ షా తాను చేసిన ప్రకటనని నిలబెట్టుకోవడంలో, తాను చెప్పిన మాటను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారనే దానికి అర్థం కదా! జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ జార్ఖండ్‌లో ఇంకా కొనసాగుతున్న ఎదురుకాల్పులు, మావోయిస్టులని అంతం చేస్తామనే ప్రకటనలు ప్రభుత్వాల వైపు నుంచి, అధికారుల వైపు నుంచి వస్తున్నాయి తప్ప, మావోయిస్టులు ఇంకా ఉన్నారు, మావోయిస్టుల ఉనికి ఇంకా ఉంది అనే దానికి ఇటీవల జరుగుతున్న సంఘటనలు ఒక నిదర్శనంగా చూడాల్సిన అవసరం ఉంది. సో, మావోయిస్టుల అంతానికి, మావోయిస్టులు లేకుండా పోవడానికి ఒక బెంచ్ మార్క్ ఏంటి? ఏ రకంగా మావోయిస్టులను లేకుండా చేశారు? ఎక్కడా లేరు అనే క్లీన్ సర్టిఫికేట్ తీసుకురాగలుగుతుంది కేంద్రం అంటే, ఆన్సర్ లేదు. కేంద్రం మాత్రం రాష్ట్రాలకి ఎవరు లేరు, మావోయిస్టులు లేరు అని చెప్తోంది. మావోయిస్టులు లేరు అని కేంద్రం చెప్తూ మరోవైపు కూంబింగ్ కొనసాగిస్తోంది. మావోయిస్టులను లేకుండా చేశామని చెప్పి మరోవైపు భద్రతా బలగాలను ఇంకా అడవుల చుట్టూ తిప్పుతోంది. కూంబింగ్‌లు చేస్తోంది. ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మావోయిస్టులు ఇంకా ఉన్నారు అనే దానికి నిదర్శనం. అమిత్ షా ఫెయిల్ అయ్యారు అనే దానికి నిదర్శనం.